వండర్ఫుల్ విజయ్ కుమార్ రెడ్డి గారు. మీరు ఎంతకాలం అయింది ధ్యానంలోకి ప్రవేశించి? అలాగే మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు ఎప్పుడు శాకాహారులు అయ్యారు? వివరించండి కొంచెం. సార్ నమస్తే సార్ రాజు గారు. మీరు ధ్యానంలోకి ఇప్పుడు వచ్చారని నన్ను అడిగారు కదా. నేను ఒక 5 సంవత్సరాల క్రితం ధ్యానంలోకి వచ్చాను సార్. నేను బిహెచ్యు ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత సుజాత నగర్లో నివసిస్తున్నాను. సుజాత నగర్లో ఒకసారి క్రియాయోగ సంస్థ వాళ్ళు వచ్చి ఆ ఏరియాలో ధ్యానం గురించి మేము ప్రచారం చేస్తామండి, ధ్యానం గురించి క్లాసులు నిర్వహిస్తాము, మీకు నేర్పించి మేము వెళ్తాము, ఎవరైనా అవకాశం ఉంటే ఇవ్వండి అనేసి వచ్చి సుజాత నగర్లో ఉన్నటువంటి ఆ కమిటీ వారిని అడిగారనమాట. ఆ హౌసెస్ కమిటీ వారిని. కమిటీ వారు అయితే మీరు ధ్యానం గురించి నేర్పిస్తూ అంటున్నారు కాబట్టి దానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ఛార్జీ ప్లస్ రెంట్ మీరు కట్టాల్సి వస్తుందన్నారు. అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా మేము చేసేది ఉచిత ప్రచారము, ఉచితంగా మీకు ధ్యానం నేర్పిస్తాం, దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది కదా, కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకుంటారంటే మా రూల్స్ ఒప్పుకోవండి అని అన్నప్పుడు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి ఒక వ్యక్తి నాకు మిత్రుడిగా ఉన్నాడు అనమాట. ఆయన వచ్చి, రెడ్డి గారు మీ ఇల్లు ఖాళీగా ఉంది కదా, పిల్లలు బయట ఉంటున్నారు కాబట్టి మాకు ఏమైనా ధ్యానానికి అవకాశం ఇస్తే ఒక 4 రోజులు మీకు ధ్యానం కార్యక్రమం జరుపుకుంటాము, ఆ తర్వాత రోజుకు 1 గంటే చాలు, తర్వాత మీ ఇష్టం, మీరు బాగా నేర్చుకున్న తర్వాత మీరే దాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు, సరే మంచి కార్యక్రమం చేసినప్పుడు మనం కొంత పాత్ర కూడా ఉంటే బాగుంటుందనేసి ఆ క్రియాయోగ వాళ్ళు తలపెట్టినటువంటి ఆ కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములై రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక 30-40 మందితో ఆ కార్యక్రమాన్ని ఒక వారం రోజుల పాటు నిర్వహించాము. వారం రోజుల తర్వాత అది నేర్చుకున్న తర్వాత ఇంకా మేము వచ్చి నేర్పించాము, వారం రోజులు సరిపోయింది కాబట్టి ఇంకా మీ అంతకు మీరు ప్రచారం చేసుకుంటూ, మీ అంతకు మీరు నేర్చుకుంటూ మీ పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ధ్యానంగా మార్చడానికి ప్రయత్నం చేయండి అన్న సందర్భంగానే, అదే సందర్భంగా ఒక టీచర్ అమ్మ, మణి మేడం ఆవిడ పేరు, ఆవిడ ఏమంటే క్రియాయోగతో పాటు మీరు చేస్తున్నారు కదా, పక్కనే ఇక్కడ ఒక పిరమిడ్ ఉందండి, బ్రహ్మర్షి పిరమిడ్ క్షేత్రం అనేది, వాళ్ళు శ్వాస మీద ధ్యాస పత్రిజీ గారిది, అది చాలా సులభతరము, చాలా బాగుంటుందండి, అక్కడ కూడా వచ్చి ఒకసారి చూడండి అని చెప్పినప్పుడు వెంటనే అక్కడికి కూడా వెళ్ళి చూసిన తర్వాత అక్కడ ఉన్న పీపుల్తో ఆ ఇంటరాక్షన్ వెంటనే అయ్యి ఆ ధ్యానంలోకి నేను క్రియాయోగం అభ్యాసంతో పాటు శ్వాస మీద ధ్యాస అనే దాన్ని కూడా నేర్చుకున్నాను. ఆ విధంగా దాంతో నాకు కనెక్ట్ అయ్యిందండి. అలాగే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జీకే సారు, వారి కుటుంబ సభ్యులు, ఆ శ్రీదేవి మేడం, వారందరితో కూడా నాకు పరిచయమే. వారు కూడా నన్ను అభిమానించి, సరే మీకు యాక్టివిటీస్ కానీ అలాగే అంటే నేను చక్కగా పాటలు కూడా పాడతాను అనమాట, కాబట్టి మీరు బాగా పాటలు పాడుతున్నారు కాబట్టి ఈ ధ్యాన పాటలు ఇవన్నీ కూడా మీరు పాడి ప్రచారం చేస్తే మీరు కూడా ధ్యానానికి ఉపయోగపడిన వాళ్ళు అవుతారు అన్న సందర్భంగా నేను ఆ విధంగా ధ్యానం నేర్చుకున్నాను. అలాగే నేను స్వతసిద్ధంగా మాంసాహారం అయినప్పుడు కూడా 2000 సంవత్సరంలో నాకు అనారోగ్య సమస్య సందర్భంగా నేను పుట్టపర్తిలో ఆపరేషన్ చేసుకున్నాను, యురేత్ర ఆపరేషన్, యూరాలజీకి సంబంధించి. అప్పుడు అక్కడ నేను శాకాహారిగా మారాను. 2000 నుంచి నేను ఈనాటికి కూడా కంటిన్యూగా శాకాహారంతోనే ఉంటున్నాను. అలాగే నా భార్య కూడా 2010 నుంచి శాకాహారిగా మారింది. మా ఇద్దరం దంపతులను కూడా ఇవాళ శాకాహారంగా ఉంటూ పత్రిజీ గారు చెప్పినటువంటి ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి దాన్ని నేను కూడా ప్రచారానికి నా వంతు పాత్రగా ఉడతా భక్తిగా, రాముడి వారధి కట్టినప్పుడు ఉడత ఏ విధంగా నేను చిన్నదాన్ని నేనేమి చేయలేను అనుకోకుండా తన వంతు పాత్రను అది ఏ విధంగా పోషించిందో ఆ విధంగా నేను కూడా పత్రిజీ గారి ఆశయాల సాధనలో నా వంతు పాత్ర నేను ఉడత భక్తిగా పోషిస్తామని ఈ రంగంలో నేను కార్యక్రమాలు చేపడుతున్నాను సార్. వండర్ఫుల్, బాగుంది.